విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఈరోజు మెగా డిఎస్సి కోసం మేము చర్చకు సిద్ధం, మీరు సిద్ధమా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరారు కదా సార్. దాని మీద మీరు ఏమంటారు సార్? ఆ డిఎస్సి కాదు అది అది మెగా దాన్ని దగా డిఎస్సి. దాన్ని ఎందుకు అంటున్నామంటే ఎంఏ ఎంఫిల్ చదివిన వాళ్ళు, ఎంఎస్సి పిహెచ్డి చేసిన వాళ్ళు, వీళ్ళకందరికి ఉద్యోగాలు రాకుండా ట్రైనింగ్లో ఉన్నవాళ్ళు, ట్రైనింగ్లో ఉండి మామూలుగా చిన్న చిన్న దాన్ని సర్టిఫికేట్స్ తీసుకొచ్చుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళు ఏంది ఇప్పుడు ఆల్రెడీ బాగా పెద్ద పెద్ద చదువులు చదువుకొని నిరుద్యోగులయ్యి బజార్లో అమ్మడి తిరిగే వాళ్ళకి బజార్లో అమ్మడి తిరిగే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. గోల్డ్ మెడలిస్ట్కి ఎంఎస్సి పిహెచ్డి చేసి, ఎంఏ పిహెచ్డి చేసి అటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు కాబట్టి దాన్ని దగా డిఎస్సి అంటున్నాం. స్పోర్ట్స్ కోటాలో ఇచ్చామని చెప్తున్నారు కదా సార్. స్పోర్ట్స్ కోటా కాదు అది. స్పోర్ట్స్లో వాళ్ళు ఏం చేశారంటే ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ఆల్రెడీ ఆయన అమ్మటి తిరిగిన వాళ్ళు వాళ్ళ ఉన్నారు కదా, వాళ్ళ టీములు, ఆ టీముల వాళ్ళ కొడుకులకి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన. కష్టపడి ట్రైనింగ్ పోయి డిఎస్సిలో దాన్ని ఏమంటారు టీచర్ ట్రైనింగ్స్ అయ్యి గోల్డ్ మెడలిస్టులకు ఉద్యోగం రాకుండా ఆయన అటువంటి కార్యక్రమాలు చేశారు వాళ్ళు. అది విషయం. మరి సైకో జగన్ చెప్పని అంటున్నారు కదా, దాని మీద ఏమంటారు? సైకో జగన్ కాదు, చంద్రబాబు నాయుడే ఒక పెద్ద శాడిస్టు. చంద్రబాబు నాయుడు పెద్ద శాడిస్టు. ఎందుకంటే గొడ్డల పార్టీ అంటున్నాడు కదా, గొడ్డల పార్టీ ఎవరిది? నువ్వు అది వెన్నుపోటు పార్టీ. ఆయనే మన వాళ్ళ మామ ఎన్టీ రామారావు అని ఎన్నుపోటు పొడిచినోడు. అంతలో దుర్మార్గుడు అనమాట అతని. మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అరాచక పాలన ఎక్కువైపోతుంది, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారని చెప్పి అంటున్నారు కదా. కాదు, జగన్మోహన్ రెడ్డి వస్తే ధర్మం 3 పాదాలు నడిచిద్ది, పార్టీ కూడా సక్రంగా ఉంటుంది, జనానికి అన్నీ అందాల్సినవి అన్నీ అందుతాయి. అది మరి అన్నా క్యాంటీన్ అది పెట్టారు కదా సార్. అన్నా క్యాంటీన్ పెట్టారు. అన్నా క్యాంటీన్ పెడితే ముందోడికే కానీ అనుకోడికి లేదు. 10 స్లిప్పులు ఇస్తారు, పేరుకేమో పెన్న మోసింది అనే టైపులో ఉంటుంది అనమాట అది. ప్రస్తుతం మరి ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పథకాల పరిస్థితి ఎలా ఉంది సార్? పథకాల పరిస్థితి ఆయన సూపర్ 7, 6 అన్నాడు కదా, సూపర్ 7లో ఆయన గ్యాసులకి డబ్బులు వేస్తా అన్నాడు, ఏమీ లేదు. పోతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులు వేస్తా అన్నాడు, లేదు. నీకు అని చెప్పి 1500 నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. డిగ్రీ చదువుకున్న వాళ్ళకి 3000 ఇస్తా అన్నాడు. ఒక్కరికి కూడా ఇచ్చిన పాపాని పోలా. అన్నీ టైర్ బండి మీద వస్తాయి వీళ్ళని చెప్పి అన్ని మాయ మాటలు చెప్తున్నాడు. ఆ టైర్ బండి లేదు, ఆడ వచ్చేది లేదు. అలాగే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రోజువారీ నిత్యావసర వస్తువులు పరిస్థితి ఎలా ఉంది సార్? అది మామూలుగా నాదెళ్ల మోహన్ అనే పెద్ద ఆయన చెబుతుంటాడు అన్నమాట, భూతద్దంలో చూపిస్తుంటాడు. కందిపప్పు ఆయన ఏమన్నాడు, నేను ఎక్కిన కాడి నుంచి దిగిపోయేదాకా కందిపప్పు నిత్యావసర సరుకులు మొత్తం ఇస్తానన్నాడు. కందిపప్పు అక్కడ ఉడగట్లా, ఆయన దగ్గరే ఉడగట్లా, ఇక్కడే ఉడుకుతాయి కందిపప్పు. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బాదుడే అని చెప్పి ఇంటింటికి ప్రచారం చేశారు కదా. ఈరోజు నేను చెప్తాను, కరెంటు దాని సంగతి చెబుతున్నాను. ఇక్కడ మాకు మినిస్టర్ ఉన్నాడు, అద్దంకి నియోజకవర్గం మినిస్టరే ఆయన. ఆయన పేరే కరెంటు. ఆ కరెంటు మామూలుగా ఈరోజు వచ్చిన బిల్లులు చూస్తే వాసిపోతుంది అనమాట, మామూలుగా లేదు. ఇది ఒక పెద్ద బాధుడు ఇది. మరి గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం మీకు నచ్చిందా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నచ్చింది? మాకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నచ్చింది. ఎందుకంటే అందరికీ సంక్షేమ పథకాలు, బడుగు బలహీన వర్గాలని బాగా ఆదరణతోటి పరిపాలించాడు ఆయన. అందరికీ డబ్బులు వేసాడు. ఆయన చెప్పిన మాట ఆయన మేనిఫెస్టోలో పెట్టినవి ప్రతి ఒక్కటి చేశాడు ఆయన. మరి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చి ప్రజల్ని సోమరపోతులు చేశారని చెప్పి అన్నారు కదా. కాదు, సోమరపోతులు చేయటం కాదు, ఆల్రెడీ ఊరు పనులు వాళ్ళు చేసుకున్నారు. యాక్టివిటీ కోసం ఈ పనులు చేశాడు అనమాట ఆయన. ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది సార్? లా అండ్ ఆర్డర్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దాన్ని ఆడవాళ్ళకి ఒకటి దాన్ని ఏమంటారు, దిశ యాప్ పెట్టాడు కదా, దానికి ఎంతోమంది కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ చేసుకొని అనేక కోర్టులు పెట్టి ఎవడన్నా నేరం చేశారనుకో, ఆడమనిషి నేరం చేసిన దానికి అప్పటికప్పుడే మీడియా బాట్లో వాళ్ళని అరెస్ట్ చేయటం, నువ్వు ఎందుకు చేసావు ఈ పనులు అని చెప్పి వాళ్ళని శిక్షించారు. ఆ దిశ యాప్ అనేది చాలా చక్కగా పరిపాలించింది అది. మరి ఇప్పుడు ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కూడా స్త్రీశక్తి ఉంది కదా సార్? స్త్రీశక్తి దానికి సరైన ఆధారం లేదు, దాన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. అది
పట్టించుకునే లేదు. ఊరక దాన్ని ఏంటంటే ఒక అడ్వర్టైజ్మెంట్ కోసం ఆ సాధన కోసం ఉపయోగపెట్టుకోవటమే కానీ ఏమీ లేదు. అది స్త్రీ శక్తి లేదు, నారీ శక్తి లేదు. అది అన్న బోగస్ అనమాట అదంతా. మరి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మహిళలకి రక్షణ ఉందా లేదా? లేదు. ఇప్పుడు ఆల్రెడీ రక్షణ శాఖ మంత్రే ఆమె తలబట్టుకొని ఉందన్నమాట ఇప్పుడు ఇవాళ. ఆమెకు అర్థం కాక మరి లా అండ్ ఆర్డర్ అంతా మా దగ్గర ఉన్న మేము వచ్చాం చాలా బాగుంది అని చెప్తున్నారు కదా. లా అండ్ ఆర్డర్ అధోగతి పాలైందనమాట. ఆమె వల్లగాక వదిలేసిందనమాట. ఒక్క డిఎస్పీని కంట్రోల్లో చేయడానికి, డిఎస్పీని మార్చుకోవడానికి ఆమె చేత కాక హోంమంత్రి ఆమె తల్లబట్టుకుందనమాట. ఆమె ఏం చేసిద్ది? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలంటే ఆమె వల్ల ఏమైంది? మొత్తం దాని మీద ఆధిపత్యం చేసేవాళ్ళు వేరే ఉండరు. కాబట్టి లా అండ్ ఆర్డర్ లేదు. లా అండ్ ఆర్డర్ ఉంటే ఇక్కడ ఎట్టెందుకు ఉంటుంది? మీరు ఎవరు అనుకుంటున్నారు ఆధిపత్యం చేసేవాళ్ళు? ఆధిపత్యం చేసేవాళ్ళు ఎవరు? వాళ్ళే అబ్బా కొడుకు చంద్రబాబు నాయుడును లోకేష్, వాళ్ళిద్దరు. పెద్ద ఆయన చిన్న ఆయన. పవన్ కళ్యాణ్ ఊరక డిప్యూటీ సీఎంఏ. ఆయన ఏమి లేదు, అంతా మంచం తిరగేశారు ఆయనకి. మరి ప్రశ్నించే పార్టీ అని చెప్పారు కదా సార్. ఊరక అది చెవటం కొరకే, అది అడ్వర్టైజ్మెంట్ కొరకు. మరి వైసీపీ వాళ్ళని రీసెంట్ గా ఒరే నా కొడకల్లా చెప్తానండి ఆయన గురించి. లోకేష్ 30,000 మంది మిస్ అయ్యారు. అప్పుడు పవన్ కళ్యాణ్ మిస్ అయ్యారు. వాళ్ళందరిని నేను తీసుకొస్తానని చెప్పి ఓట్లప్పుడు అడిగి ఆ పని చేశాడు. ఒక్క 10 మందిని తీసుకొచ్చి ఆడ నుంచో పెట్టమని ఆయనకి గోల్డ్ మెడల్ దాంట్లో ఇవ్వచ్చు. మిస్సింగ్ తీసుకొచ్చిన వాళ్ళు అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఊరేసినా ఏదేసినా మనం జగన్మోహన్ రెడ్డి నుండ్రా బాయ్ జగన్మోహన్ రెడ్డికి అప్పుడు సవాల్ విసిరేది. ఇప్పుడు కాదు. 30,000 మంది మిస్సింగ్ అయ్యారన్న అన్నప్పుడు కాదు. ఊరక మాట అంటే ఏం సరిపోద్ది ఆయన? మరి వైసీపీ నా కొడుకులు 10 మందిని తీసుకురాలేడు. 30,000 మందిని ఆడి తీసుకొస్తాడా? ఆయన పుట్టిస్తాడా లేకపోతే పెంచి పోషిస్తాడా? మరి వైసీపీ కార్యకర్తలందరినీ ఒరే నా కొడకల్లారా, గోండా నా కొడకల్లారా తొక్కి పట్టి నారదేస్తా అని చెప్పి అంటున్నారు కదా. నోటికి వచ్చింది కాబట్టి అంటున్నాడు ఆయన. ఏం తప్పు చేశారు వాళ్ళు? ఆయన ఏమి లేదు, ఊరక ఓట్ల కోసం ఆయన్ని అడిషనల్గా అట్టు పెట్టుకున్నారు. ఆయనకేదో ప్యాకేజీ ఇచ్చారు, అట్లా చేశారనమాట ఆయనకి.